ఏంటి బంగారం? పెన్నుకి పేపర్‌కి మధ్య ఏమన్నా కుస్తీ పోటీ పెట్టావా? మీ మీదే కవిత రాస్తున్నాం బావా. అమ్మాయిని నమ్మొద్దు బాబు. నువ్వంత ప్రేమగా కవితలు రాస్తున్నావంటే కొంపలో ఏదో కుంపటే. ఇంతకీ ఏమైంది చెప్పు? బావా ఫస్ట్ ఇది వినండి. బోన్లో ఇరుక్కున్న ఎలక భయంగా ఉందంటే ఎవడు పట్టించుకుంటాడు? నువ్వు మొదలెట్టు పార్థ. నా ప్రేమ కడాయిలో వేసిన నూనె లాంటిది, మరుగుతూ ఉంటుంది. మరుగుతున్న నూనెలో వేసిన పోపు లాంటిది, పేలుతూ ఉంటుంది. ఆహా! నా ప్రేమ పోపులో వేసిన నీరు లాంటిది, శాంతపరుస్తుంది. అబ్బా! నా ప్రేమ నీటిలో వేసిన రవ్వ లాంటిది, ఉడుకుతూ ఉంటుంది. మరీ ఉడికించుకో. ఉడికి ఉడికి మంటలెక్కువైతే మాడి మసి అయిపోతుంది. ఎలా ఉంది బావా నా కవిత? పైన కొంచెం జీడిపప్పు, నెయ్యి వేస్తే అదిరిపోతుంది. ప్రేమ కవితలని చెప్పి ఉప్మా కవితలు రాస్తావా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? బావా మీరు అలా అంటే నేను అలుగుతా, బుంగమూతి పెట్టుకుంటా. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. నువ్వు అంత పని చేయమాకమ్మా. అది అసలే ఆ చివరి నుంచి ఈ చివరికి పోతుంది. దాన్ని సరిచేయాలంటే మళ్ళీ వందే భారత్ కట్టి లాగాల్సి వస్తుంది. హ్మ్. ఆ పిచ్చి కవితలు పక్కన పెట్టి ముందు ఖర్చుల లెక్కలు తెచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? మెయింటెనెన్స్ తీసుకుని పాలిస్తా, పరిపాలిస్తా అని కబుర్లు చెప్పావు కదా, ఎంతవరకు వచ్చింది? ఏమో బావా మీరేగా సైలెంట్ లో పెట్టమన్నారు, పెట్టాను. మరి నా ఆఫీస్ కాల్స్ ఏమో నాకేం తెలుసు. అయిపోయింది. నా వర్క్ అంతా అయిపోయింది. నాకు ఇంక కుంభమేళానే. ఇప్పుడు కుంభమేళ అంటే కష్టం బావా, నేను రాలేను. అవునా? ఒక్కసారి ఫోన్ చూడు.